భక్తులైన ప్రియమిత్రులారా, మనం ఇప్పుడు 86వ శ్లోకాన్ని చెప్పుకుందాం. 85వ శ్లోకంలో నాకు నీకు షోడశోపచారాలు చేసి అంత సమర్థత, ఆ వస్తువుల్ని ఉపచారాలు చేయడానికి, నీకు ఆభరణం ఇవ్వడానికి నాకు సమర్థత లేదు, వస్త్రం ఇవ్వడానికి సమర్థత లేదు. కాబట్టి నేను సమర్పించిన నమస్కారంతోనే నువ్వు సరిపెట్టుకో అని శంకర్లు చెప్పారు. అది మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 86వ శ్లోకంలో ఏమంటున్నారంటే, టీకే నా దగ్గర అంత పూజా సామాగ్రి ఉందయ్యా, నిన్ను పూజించడానికి కావలసిన వస్తు సామాగ్రి అంతా నా దగ్గర ఉంది, కానీ నీకు ఎక్కడ పూజ చేయాలో నాకు అర్థం అవటం లేదు అని ఈ శ్లోకంలో చెప్పారు. ఓకే, ముందు శ్లోకాన్ని చదువుకుందాం. పూజాద్రవ్య సమృద్ధయో విరచితా పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం. జానే మస్తకమంఘ్రి పల్లవ ఉమా జానే న తేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. ఇక్కడ పదాలని విడదీసుకుందాం. అప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. యాజ్ యూజువల్ సంబోధన. ఉమా జానే, పార్వతీదేవి భార్యగా కలవాడ ఓ శంకర. పూజా ద్రవ్య అంటే పూజించుటకు కావలసిన వస్తువుల యొక్క సమృద్ధయ అంటే అతిశయములు, విస్తారములు, విరచిత సేకరింపబడినవి. పూజాం పూజను, కథం ఏ విధంగా, కుర్మహే చేయుదుము, దుర్లభం పొందసఖ్యం కాని, పక్షిత్వం వా అంటే హంసగా పక్షి రూపమును పొందుట కానీ, కిటిత్వం ప్లస్ అపి వరాహ రూపమును పొందుట కానీ, మయా నా చేత నా ప్రాప్తం పొందబడలేదు. అహం నేను, తే నీ యొక్క, మస్తకం శిరస్సును, అంఘ్రి పల్లవం అంటే చిగురు వంటి పాదములను, నీ యొక్క పాదమును, నజానే ఎరుగను. అంత మహనీయులు వాళ్ళకే దొరకంది నాకేం కనబడుతుందయ్యా, కాబట్టి నాకు తెలీదు. తద్రూపిణ తత్ ప్లస్ రూపిణ ఆ అంశను ఎక్కినట్టు, వరాహత్వమును పొందినట్టు, పితామహేన బ్రహ్మచేతను, హరిణ విష్ణుచేతను, తత్వేన యథార్థముగా నా జ్ఞాతం హి తెలియబడలేదు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విశ్వమంతా నిండి విశ్వమే తనాకారంగా కలిగిన ఈశ్వరుడికి అంగపూజ చేయడం సాధ్యమయ్యే పని కాదని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అండి. ఈశావాస్యమిదం సర్వం అని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి కదా. ఇప్పుడు మనం వివరణ చూద్దామండి. శంకర్లు ఈశ్వరుడికి ఇలా నివేదిస్తున్నారండి. ఓ ఈశ్వర, నువ్వేమో విశ్వం అంతా వ్యాపించి ఇంకా అంతకు 3 రెట్లు పైన ఎక్కడో వ్యాపించి ఉన్నాం. మేమేమో నీకు పూజ చేయడానికి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ సంపాదించాం, కానీ వాటిని ఎక్కడ పెట్టాలి, ఆ పూజా పుష్పాలని ఎక్కడ ఉంచాలో మాకు తెలియటం లేదయ్యా. ఎందుకంటే పూజా ద్రవ్యాలు నార్మల్గా ఏంటి, అర్చామూర్తి యొక్క పాదాల మీదో తల మీదనో ఉంచుతాం, కానీ నీ శిరస్సు కానీ నీ పాదాలు కానీ మాకు కనబట్టలేదు. అలా అని పోనీ మేము పక్షిగా అంటే హంసగా మారి ఆకాశంలో ఎగిరి నీ శిరస్సు ఎక్కడుందో తెలుసుకోలేము. అలా అని పోని పందిగా మారి భూమిని త్రవ్వుకుంటూ పోయి నీ పాదాల యొక్క మూలాన్ని కూడా తెలుసుకోలేము. మరి ఈ పూజా ద్రవ్యాలను ఎక్కడ ఉంచాలయ్యా అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు హంసగా మారి వరాహంగా మారి అన్నారు? పూర్వం లోకాలన్నింటినీ సృష్టించి బ్రహ్మ హంసగా మారి ఈశ్వరుడి శిరస్సును చూడాలని ఆకాశం అంచులన్నీ గాలించేటండి. అలాగే
లోకాల్ని పాలించి విష్ణుమూర్తి ఉన్నాడు కదా, అతడేమో వరాహంగా మారి భూమిని తవ్వుకుంటూ వెళ్ళి ఈశ్వరుడి పాదాలని వెతికెట్టండి. కానీ వారికి శిరస్సు కానీ పాదాలు కానీ కనబడలేట. సో వారికే దొరకనప్పుడు మరి ఇంకా మనలాంటి వాళ్ళకి ఏం దొరుకుతాయి కదా. సో అందుకే శంకర్లు ఇలా అన్నారు, మేము సంపాదించిన పూజా ద్రవ్యాల్ని ఎక్కడ వేసి పూజించాడల్లో మాకు తెలియటం లేదు. ఈ డౌట్ నువ్వే క్లియర్ చేయాలి సుమా, ఈ తగు నువ్వే తీర్చాలి ప్రభో అంటున్నారు. అయితే ఒకటి అందుకే మనకి శృతి స్మృతుల్లో కూడా ఈశ్వరుని అంటే పరమేశ్వరుడు ఎవరైతే సుప్రీమో ఆ సుప్రీం గురించి ఈ విధంగా చాలా శృతి స్మృతుల్లో వాక్యాలు ఉన్నాయండి. మనకి తెలుసు అది. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి అంటే ఉద్భవం అయినవన్నీ అతని యొక్క పావుభాగం మాత్రమే ఏంటండి, మిగతా 3/4 భాగం ఉంటా వినాశం లేకుండా ఆకాశంలో ఉన్నట్టండి. అది దాని అర్థం. ఎంత క్లియర్లో శృతి స్మృతులు మనం రాసినవి ఏం కాదు కదండి, వాటి నుంచి వచ్చిన వాక్యం అండి ఇది. అయిన తర్వాత యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అయితే దీని అర్థం ఏంటంటున్నారు, ఈ ప్రపంచం అంతా కనిపిస్తూ ఉన్నది, ఏదైనా వినిపిస్తూ ఉన్నది, ఏదైనా ఉంటే వాటన్నిటికీ లోపల బయట పరివ్యాపించి మొత్తం అంటే అంతా వ్యాపించి ఉన్నదే పరమాత్మ. ఆ వ్యాపించి చుట్టూ పరమాత్మ నెలకొని ఉన్నాడు అని దాని అర్థం అండి. అలాగే నమ్మకంలో ఉంది కదా, యో రుద్రో భువన వివేశ అంటే రుద్రుడు ఈ విశ్వాన్ని లోకాల్ని అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్తున్నారు. అయితే ముందు మనకి నమ్మక జమకాల్లో ఈ ఈశ్వడి తాలూకు ప్రార్థనా శ్లోకాల్లో ఇలాగే వర్ణిస్తారండి. పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతి అంటే ఈశ్వరుడు ఆకాశం నందు పాతాళం వరకును ఆకాశం నుండి పాతాళం దాకా ఉంటట్టండి. వాటి మధ్య ఉన్న లోకాలన్నింటినీ వ్యాపించి వెలుగుతున్న జ్యోతి స్వరూపుడు అని ఈశ్వరుడి యొక్క ప్రార్థనా శ్లోకం అదేనండి. అలాగే ఇంకో వాక్యం ఉంది, బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటే శివుడు బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్న శరీరం కలవాడు అని. అందుకే ఈశ్వరుడు ఎక్కడ చూసినా భువనాంతరాలతో వ్యాపించిన జ్యోతి స్వరూపుడైనందువల్లనే అతడిని పూజించాలి అంటే అతడి శిరస్సు ఎక్కడుందో తెలీదు, పాదాలు ఎక్కడున్నాయో తెలీదు, అతను ఎక్కడ ఎండ్ లేదనమాట. ఆది అంతం రెండు లేనివాడు కాబట్టి మనం ఏ విధంగా పూజ చేస్తాము అంటున్నారు శంకర్. బాగుంది కదండి.